శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణంలో కిష్కింధాకాండలో ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మని అన్వేషించడానికని సుగ్రీవుడు ఇంకా రాలేదని లక్ష్మణుడిని పంపించి నువ్వు వెళ్ళి అడిగి చెప్పు లక్ష్మణుడికి, సుగ్రీవుడికి అని లక్ష్మణుడిని పంపించాడు. అది మనం ఇక్కడి నుంచి లక్ష్మణుడు వెళ్ళాడు. అక్కడ కిష్కింధలో ఏమైందో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి చదువుకుందాం. లక్ష్మణుడు తేజోమయమైన కాంతిని చూడలేక అక్కడ ఉన్న వానరములన్నీ చెల్లా చెదురై వెళ్ళిపోయాయి. లక్ష్మణుడు తిన్నగా సుగ్రీవుని మందిరం వరకు వెళ్ళి అక్కడ ఉన్న అంగదుడిని చూశాడు. అంగదుడిని చూసి ఇలా అంటున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి సుగ్రీవునితో ఒక మాట చెప్పు. రామచంద్రమూర్తి శోకంలో ఉన్నారు, లక్ష్మణమూర్తిని నీ కోసం పంపించారు, లక్ష్మణుడు నీతో మాట్లాడాలి అని అంటున్నాడు అని నీ పినతండ్రితో చెప్పి ఆయన ఏమన్నాడో వచ్చి నాతో చెప్పు అని అక్కడికి ఆయన ఏమన్నాడో వచ్చి నాతో చెప్పు అని. సరే అని అంగదుడు లోపలికి వెళ్ళగా అక్కడే ఉన్న ప్లక్షుడు, ప్రభావుడు అనే మంత్రులు కూడా అంగదునితో లోపలికి వెళ్ళారు. రాజుల ఏకాంత మందిరంలోకి అందరికీ ప్రవేశం ఉండదు, మంత్రులు వెళితే అడ్డు పెట్టరు. అందుకు అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడు వింటాడా? విన్నా మత్తులో ఉన్నాడు కదా, సమాధానం ఇస్తాడా? అసలే అంగదుడికి లక్ష్మణుడి భీకరమైన రూపం చూస్తే భయంగా ఉంది. అందుకని బయటకు వెళ్ళిన సుగ్రీవుడు నా మాట వింటాడో లేదో అని లక్ష్మణుడు అంగదుడిని ప్రాణాలతో ఉంచాడు. అంగదుడు బయటకు వచ్చి సుగ్రీవుడు నా మాట వినలేదు అంటే లక్ష్మణుడు అంగదుడిని ప్రాణాలతో ఉంచాడు. అందుకు ప్రభువుని రక్షించడానికి మంత్రులు దూరదృష్టితో ఆలోచించి అంగదునితో లోపలికి వెళతారు. ప్రభువు ఇబ్బందులను కడుపులో పెట్టుకొని ప్రభువుని ఆపదల నుండి కాపాడడం కోసమే కాపాడేవారే మంత్రులు. అంగదుడు సుగ్రీవుని మందిరంలోకి వెళ్ళి సుగ్రీవుని కాళ్లకు నమస్కరించి అక్కడే ఉన్న తన తల్లి అయిన తారకాళ్లకు కూడా నమస్కారం చేస్తాడు. చేతులు జోడించి పినతండ్రితో ఇలా చెప్తాడు, లక్ష్మణమూర్తి వచ్చారు, చాలా కోపంగా ఉన్నారు, శ్రీరాముడు శోకంలో ఉన్నారు. అందుకు లక్ష్మణమూర్తి నన్ను నీ దగ్గరకు పంపించాడు. ఈ మాటలు నీకు చెప్పి నువ్వు చెప్పిన మాటలను నన్ను తిరిగి వచ్చి అతనికి చెప్పమన్నాడు అన్నాడు. కాని అతని మాట సుగ్రీవుని మనస్సుకి ఎక్కలేదు. అయితే ఇప్పుడు రాముని అనుగ్రహమే సుగ్రీవుని కాపాడుతున్నట్లుగా ఉంది. కోపంతో ఉన్న లక్ష్మణుని చూసి భయపడిన కొన్ని వేల వానరాలు సింహనాదం చేశాయి, అంటే గట్టిగా అరిచాయి. ఆ అరుపులకి సుగ్రీవుడు ఒక్కసారి ఉలిక్కిపడి తన మంత్రులను పిలిచి ఎందుకు వాళ్ళు అలా అలుస్తున్నారు అని, ఏం జరిగింది అని అడగగా వెంటనే మంత్రులు ఇలా అంటున్నారు, ఎందుకంటే లక్ష్మణుడు రాముడు పంపగా వచ్చాడు, చాలా కోపంగా నీ మందిరం బయటే ఉన్నాడు, నీతో మాట్లాడతారట, నీ దగ్గరకు వస్తారట అతను అని అనగానే సుగ్రీవుడు ఇలా అంటాడు, నేను రామచంద్రుని పట్ల ఏ అపచారము చెయ్యలేదు, నేను అంటే ఇష్టం లేని వాళ్ళు రామలక్ష్మణులకు నాపై చాడీలు చెప్పి ఉంటారు, మా స్నేహితుల్ని చెడగొట్టడానికే చూస్తున్నారు. ఒకవేళ అలా ఎవ్వరు చెప్పినా కూడా రాముడు నమ్మడు. అది కాదు, పెద్దలు చెప్పిన మాట నాకు గుర్తు వస్తున్నది. ఎవరితోనైనా స్నేహం చేయడం చాలా తేలిక, గాని ఆ స్నేహాన్ని నిలుపుకోవడం మాత్రం చాలా కష్టం. మనసు ఎప్పుడైనా ఒకేలా ఉండదు, ఒక్కొక్కప్పుడు ఒక్కోలా ఉంటుంది. అప్పుడు మాట ఇచ్చాడు, ఇప్పుడు చూడు చిన్న విషయానికే ఒక్కసారిగా ఒక్కోలా ఉంటుంది, చాలా ప్రమాదం కూడా వస్తుంది. రామచంద్రమూర్తి చేసిన మేలు ఎన్నడూ మరువడు. ఈ సుఖాలన్నీ కూడా నాకు రాముడు పెట్టిన భిక్షే, రామచంద్రమూర్తికి నేను ఏ అపచారము చెయ్యలేదు అని సుగ్రీవుడు అనగా అప్పుడు
వెంటనే హనుమ ఇలా అంటున్నారు, సుగ్రీవ, ఇంకా నీకు బోధపడలేదా? ఇప్పుడు కోపం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రతీకారించుతో ఉండే కోపము, రెండవది అవతలి వాడు పాడైపోతున్నాడనే ప్రేమతో కూడిన కోపము. నీ మీద రామునికి ఉన్నది ప్రేమతో కూడిన కోపము అని అర్థం చేసుకోవాలి. నిన్ను సంస్కరించడానికే నీ మీద బాణం వెయ్యడానికి వచ్చి కూడా వెయ్యకుండానే అలా నిలబడి నిన్ను పిలిచాడు లక్ష్మణుడు. నువ్వు అంజలి ఘటించి వినాలి. అతనికి చెప్పినవన్నీ కూడా ఎంత ప్రేమతో నువ్వు స్వీకరిస్తే అది అంత మధురంగా ఉంటుంది. దాన్ని ప్రేమగా ఆస్వాదించాలి. సుగ్రీవ, నువ్వు నీ భార్యలను పొంది వేళ దాటిపోతున్నా కూడా సుఖాలను అనుభవిస్తున్నావు. నీకు ఇన్ని ఇచ్చిన రామునికి భార్య దగ్గర లేదు, ఎక్కడ ఉందో తెలియదు. తన నగరం వెలుపల ఉన్నాడు. ఇన్నాళ్ళు ఎదురు చూశాడు. అతనికి కోపంగా ఉండదా? అలా కోపంలో ఒక్క మాట అన్నా కూడా నువ్వు వినాలి. అవతల వాడికి ఎంత కష్టం కలిగితే గాని ఆ మాట రాదు. అలా నువ్వు ఆలోచన చేసి, సుగ్రీవ, నువ్వు మత్తులో ఉన్నావు. రాముడు నన్ను అంత మాట అంటాడా అని అనుకోవద్దు అని సుగ్రీవునికి హనుమంతుడు చెప్పాడు. అందుకే హనుమ మహానుభావుడు. అతని పేరు చెబితే చాలు ఎంత వారికైనా కూడా ఎంత వారైనా సంస్కరించబడతారు. సుగ్రీవ, నువ్వు లక్ష్మణుడు వచ్చి కోపంతో మాట్లాడినా నువ్వు అంజలి ఘటించే విను, అంతేకాని నువ్వేమీ మాట్లాడకు అని హనుమ అంటారు. ఆయన అక్కడి నిలబడి ఉండగానే పక్కనే ఉన్న సుగ్రీవుని మందిరం నుండి ఆభరణముల ధ్వని వినబడుతుంది. రాజు స్త్రీలతో అటూ ఇటూ తిరుగుతుండగా నేను ఇక్కడ ఉండకూడదు అని లక్ష్మణుడు కొంచెం దూరంగా వెళ్లి నిలబడతాడు. గాని వెంటనే తన అన్నగారి బాధను తలుచుకొని తిరిగి తన బాణాన్ని ఒక్కసారి ఝంకారం చేశాడు. ఆ శబ్దానికి సుగ్రీవుడు అదిరిపోయి ఆ ఆసనం మీద ఉన్నవాడు ఉన్నట్టే లేచి తారను పిలిచి, తారా, నువ్వు వెళ్ళి లక్ష్మణునితో మాట్లాడు, తరువాత నేను వస్తాను. తార చాలా బాగా మాట్లాడగలదు అని పంపిస్తాడు. అప్పుడు తార మత్తులో తూలుతూ మెల్లిగా లేచి నడుముకి ఉన్న వడ్డాణాన్ని సరిచేసుకుంటూ మెడలో ఆభరణములు సర్దుకుంటూ కనుగుడ్లు గిరగిరా తిరుగుతూ మధువు సేవించిన ఆమె నిలబడలేక అటు ఇటు ఊగుతూ తూలుతూ లక్ష్మణుని దగ్గరకు వచ్చింది. ఆమె లేచి నిలబడలేక నడవలేని స్థితిలో ఉన్న ఆ మిత్రుని భార్యను చూసిన లక్ష్మణుడు తన కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతుడై కొంచెం పక్కకు జరిగి నిలబడ్డాడు. అప్పుడు తార లక్ష్మణునితో ఇలా అంటుంది, అరణ్యంలో దావాగ్ని వచ్చి ఎండిపోయిన చెట్లను దహించాలి, కానీ అడవి అంతా కూడా అడవిలో ఉన్నవి లేనివి అన్ని దహించేస్తే అలాగే ఎలా అని అనగానే, అయితే కోపం రాదా తారా అని లక్ష్మణుడు ఇలా అంటున్నాడు. రాజసింహాసనం చేపట్టాక రాజ్యాన్ని పట్టించుకోక కామంతో మత్తులో ఉండడం తప్పు కాదా? రాముడి వలన ఉపకారం పొంది రామచంద్రునికి సహాయం చేస్తానని చెప్పి నెలలు అయిపోతున్నా కూడా దాని గురించి పట్టించుకోకుండా ఉండడం తప్పు కాదా? చేసిన భాష మరిచి మదంతో తను ఇచ్చిన మాట కూడా మరిచి తిరుగుట తప్పు కాదా అని లక్ష్మణుడు అనగా, వెంటనే తార ఇలా అంటుంది, నాయన లక్ష్మణ, నువ్వు కోపించదగ్గ సమయము ఇది కాదు. నీ వారి అందు నీకు కోపం ఎందుకు? సుగ్రీవుడు నీకు స్వజనుడు. అతడు తప్పు చేస్తే నువ్వు చెప్పాలి. నీకు రాముడు ఎంతో సుగ్రీవుడు కూడా అంతే. అందుకు సుగ్రీవుని మీద కోపాన్ని నువ్వు వదిలిపెట్టు. ఇలా అంటూనే ఇంతకు ముందే రామకార్యం కోసం నీలుడిని పంపించి ఎక్కడెక్కడ ఉన్న వానరాలందరినీ కూడా తీసుకురమ్మన్నాడు. అధిక గుణములు కలవారు తక్కువ గుణములు కల వారిని క్షమించాలి. అందుకు నీ కోపం తగ్గించుకో.
శ్రీరామచంద్రమూర్తి చేసిన పనేమిటో నాకు తెలుసు, ఇప్పుడు చెయ్యవలసిన పనేమిటో కూడా తెలుసు, ఇప్పుడు వేళ తప్పిపోయిందని కూడా తెలుసు నాయన లక్ష్మణ. సుగ్రీవుడు కామంతో సిగ్గు విడిచి రాణులతో పక్కనే ఉన్న మందిరంలో ఉన్నాడు. నువ్వు సుగ్రీవుడిని సోదరుడిగా భావించి క్షమించు. మిత్రుడు మంచి నడవడికితో ఉన్నవాడు తన మిత్రుడు భార్యతో ఉన్నా కూడా చూడవచ్చు. అందుకు లోపలికి వెళ్లి సుగ్రీవుడిని ఒకసారి చూడు అని అనగా లక్ష్మణుడు లోపలికి వెళ్లి చూడగా తన తొడపై రుమని కూర్చోపెట్టుకొని చుట్టూ కాంతామణులతో ఉన్నాడు సుగ్రీవుడు. లోపలికి వచ్చిన లక్ష్మణుడిని చూడగానే తన కూర్చున్న శయ్యపై నుండి ఒక్కసారిగా ముందుకు దూకి లక్ష్మణుని ఎదుట నిలబడతాడు. లక్ష్మణుడు అంటున్నాడు, మిత్రుడికి ఉపకారం చేస్తానని నువ్వు చేయలేదు. అలా చెయ్యని వాడు, ఉపకారాన్ని మరిచిపోయినవాడు క్రూరుడు అవుతాడు. గుర్రం ఇస్తానని ఇవ్వకపోతే 100 గుర్రాలను చంపిన పాపం వస్తుంది. అలాగే గోవుని దానం చేస్తానని చెయ్యకపోతే 1000 గోవులను చంపిన పాపము వస్తుంది. వారికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం లేదు అలా అని చెప్పాడు. అలాంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు. అలాగే బ్రహ్మహత్య చేసిన వాడు, సురాపానం చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు, వ్రతం చేస్తానని చెయ్యని వాడికి, కృతజ్ఞునికి ప్రాయశ్చిత్తము లేదు అని బ్రహ్మగారు చెప్పారు. సుగ్రీవ విను, వాలి వెళ్లిన మార్గం మూసుకుపోలేదు, జాగ్రత్త అని అనగానే తార ఇలా అంటుంది, లక్ష్మణ నీకు అంత కోపం పనికిరాదు. ఈ రాజ్యం కూడా రాముని భిక్షే. రాముని వల్లే మాకు ఉపకారం జరిగింది. నాయన నువ్వు ఇవాళ ఇలా అంటున్నావే,